నిజంగా ఫ్యామిలీ అందరూ కలిసి ఉండాలని ఒక ఎమోషను. ఓ తెలంగాణలో ఒక చావు కూడా పెళ్ళిలాగా ఒకప్పుడు రాశారు, స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్ అని. నిజంగా దాంట్లో ఉన్న ఒక విలువని ఇలాంటివన్నీ చూపించడం నిజంగా ప్రౌడ్ ఆఫ్ యూ వేణు. చాలా బాగా చూపించావు, వెరీ గుడ్. చాలా సంతోషం. ఈ సినిమాని మీరు ఎవ్వరూ మిస్ అవ్వద్దు. నిజంగా మన ఇంట్లో మనకున్న బలగం ఏంటి, మన ఎమోషన్ ఏంటి అనేది చాలా బాగా చూపించాడు. అస్సలు మిస్ అవ్వకండి. నిజంగా అందరం కలిసి చూడాల్సిన సినిమా. గ్రేట్ వేణు, సూపర్. మా వేణుకి ఇంత మంచి అవకాశం ఇచ్చిన దిల్ రాజు గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్. ఈ బ్యానర్ ఇలా 10 కాలాల పాటు అందరినీ సంతోషంగా ఉంచడం వాళ్ళ ధ్యేయం. అందుకే ఒక మంచి ఎమోషనల్ మూవీ తీశారు, చాలా సంతోషంగా ఉంది. లవ్ యూ, థ్యాంక్ యూ. మా వేణు దర్శకత్వంలో బలగం సినిమా చూసాం. అంటే వేణు ఒక ఆర్టిస్ట్గా మాకు అందరికీ తెలుసు ఎంత మంచి ఆర్టిస్టో, కానీ ఒక సినిమా డైరెక్షన్ చేశాడంటే ఎలాంటి సినిమా అయి ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయకుండా మన కథను చెప్పాడు. అంటే ఇది ప్రతి ఇంట్లో ఉండే ఒక ఎమోషను. సినిమాలో నవ్వుతూ ఏడుస్తూ నవ్వుతూ ఈ సినిమాని ఇంటి దాకా తీసుకెళ్లే సినిమాని తీశాడు. డెఫినెట్గా ఇది అందరూ చూడాల్సిన సినిమా, మన రూట్లోంచి వచ్చిన సినిమా. దర్శి అండ్ హీరోయిన్ అందరూ ఈ సినిమా ద్వారా చాలామందిని కూడా పరిచయం చేశాడు. ఒక మంచి సినిమాని చూసాను ఫీలింగ్తో వెళ్తాం. డెఫినెట్గా ప్లీజ్ వాచ్. March 3 డెఫినెట్గా మీకు ఎన్ని పనులు ఉన్నా కూడా సినిమా థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని చూడండి. ఈ సినిమా మీ ఇంటి దాకా వస్తుంది. డెఫినెట్గా ఒక మంచి సినిమా చేశారు. కంగ్రాచులేషన్స్ డార్లింగ్, కంగ్రాచులేషన్. అలాగే మా వేణుని దర్శకుడిగా పరిచయం చేసిన దిల్ రాజు గారికి, మిగతా హర్షిత్ గారికి, అందరికీ కూడా వీడి తరపు నుంచి కృతజ్ఞతలు. బలగం March 3 థియేటర్లో చూడండి. ఇప్పుడే మా వేణు గారి డైరెక్షన్లో బలగం సినిమా చూసామండి. అండ్ యాజ్ యూజువల్ ప్రియదర్శి గారి చాయిస్ గురించి మీకు అందరికీ తెలిసిందే. సో ఇట్ వాస్ ఫెంటాస్టిక్ మూవీ. ఐ రియలీ లవ్డ్ ఇట్. అండ్ ఫ్రాంక్గా చెప్పాలంటే అసలు ఇందులో ఐ వాజ్ ప్రిపేర్ ఫర్ ఎమోషన్, కానీ అసలు ఇంత హిలీరియస్గా ఉంటుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ హాఫ్ వాజ్ టూ గుడ్ అండ్ సెకండ్ హాఫ్ తోటి ఇట్ వాజ్ వి ఆల్ కేమ్ అవుట్ విత్ హెవీ హార్ట్. అండ్ నిజంగా నాకు మా ఊరు కామారెడ్డి గుర్తొచ్చింది. ద హోల్ ఒక ఎక్స్పీరియన్స్, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇట్స్ ఎ ప్రాపర్ థియేటర్ ఎక్స్పీరియన్స్. అండ్ ఒక డైరెక్షన్ గురించి చెప్పేంత స్థాయి నాకు లేదు, కానీ మన వేణు మాత్రం విరిగా తీశాడు. అండ్ వాట్ ఎ ఫెంటాస్టిక్ డెబ్యూ. అండ్ ఆల్వేస్ యాజ్ యూజువల్ దిల్ రాజు గారి చాయిస్ అంటే మీ అందరికి తెలిసిందే. అండ్ ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ దిల్ రాజు గారు ఫర్ బ్యాకింగ్ సచ్ ఎ గ్రేట్ ప్రోడక్ట్. అండ్ విషింగ్ ఆల్ సక్సెస్ టు ద టీమ్ అండ్ ద హోల్ టీమ్ ఏ హ్యూజ్ సక్సెస్. మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే ప్రతి యాక్టర్ అండి, ఎవ్రీ యాక్టర్ ఎంత న్యాచురల్గా చేశారంటే ఐ రియలీ విష్ ఐ కుడ్ మీట్ ఎవ్రీ వన్ అండ్ కంగ్రాచులేట్ దెమ్ పర్సనలీ. And thank you so much everyone, and I really hope you will really encourage this product. అయితే మా బలగం పెద్దది, వేణుబాయ్ బలగం కూడా పెద్దది అయిపోయింది ఇప్పటిసంది. ఒక మంచి ప్రొడక్షన్లో దిల్ రాజు సార్ సినిమా అంటే చాలా సినిమాలు ఇచ్చిండు సారు. ఇది ఎట్లాంటిదంటే చరిత్రలో నిలిచిపోతుంది. దర్శిబాయ్ అసలు ఇచ్చి పడేసిరు మీరు. ఒకటి కాదు, ఒక క్యారెక్టర్ రాగానే కేకలు పెడతారు. అలా మన డైరెక్టర్ గారు కూడా నటించారు. ఒకటే డైలాగు, కానీ ఎప్పుడైనా నగొస్తూనే ఉంటుంది. మీకు నిజంగా కాకి బలగం ఉందా? మీ బలగం అంతా వచ్చి మళ్ళొకసారి అందరూ ఒకటవుతారు. మీరు ఈ సినిమా చూడాలి. అంటే ఒక ఖర్చుపులు బట్టి ఏడిసేది ఏం కాదు, నవ్వుతుంటారు, ఏడుస్తూ నవ్వుతూ చూసేది సినిమా ఇది. బలగం సినిమా చూడటం జరిగింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు వేణన్న నీలో ఎంత డెప్త్ ఉందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు దర్శి చాలా బాగా చేసాం. కంగ్రాచులేషన్స్ డార్లింగ్. సినిమా నిజంగా పల్లెటూరు, ఒక చావు, పల్లెటూరులో ఉండి ఆ రిలేషన్ ఉన్న వాళ్ళందరికీ చాలా డీప్గా గుచ్చుకుంటుందండి సినిమా. ఆర్టిస్టుల దగ్గర నుంచి అందరూ కొత్త వాళ్ళైనా సరే చాలా న్యాచురల్, అందరూ పెర్ఫార్మెన్స్లు చాలా న్యాచురల్గా ఉన్నాయి. అలాగే చావులో అందులో కామెడీ, అందులో ఎమోషన్స్, అందులో ఉన్న ప్రతి దాన్ని ఆ చావు విషయంలో పెట్టడం నాకు చాలా బాగా నచ్చింది సినిమా. సో కంపల్సరీ ఇది మీరు చూడాలి. బలగం అనే సినిమా చాలా మంచి సినిమా, మీరు ఎంకరేజ్ చేయాలనుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఇప్పుడే బలగం సినిమా చూడడం జరిగిందండి. వేణు నాకు ఫస్ట్ టైం స్టోరీ చెప్పినప్పుడే చాలా నచ్చింది నాకు. సో చాలా రియలిస్టిక్ అప్రోచ్తో చేసిన సినిమా ఇది. వేణు ఫస్ట్ టైం డైరెక్షన్ చేసినట్టు లేదు అసలు. వేణు గారు చాలా బాగా వచ్చింది సినిమా. దర్శి గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీతోని మీరందరూ చూసి సినిమాని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను నేను. ఈ సినిమాని ఒప్పుకొని, ఇంత చిన్న సబ్జెక్ట్ని ఒప్పుకొని ప్రొడ్యూస్ చేసిన దిల్ రాజు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే బలగం సినిమా చూసాము. చాలా చాలా అద్భుతంగా, ఇట్స్ అన్ ఎమోషనల్ అండ్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ యాజ్ వెల్.
సినిమా చూసిన తర్వాత తప్పకుండా ఎవరైతే వారి రిలేటివ్స్ని మిస్ అవుతారో ఊళ్ళో ఉండే వాళ్ళందరినీ ఒకసారి వెళ్ళి చూడాలి అనిపిస్తుంది అనమాట. సో ఒక కంప్లీట్ మీల్ని మనం ఎలా అయితే ఎంజాయ్ చేస్తామో అంత అద్భుతంగా ఉంది ఫిలిం. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు దిల్ రాజు గారు ఫర్ ఎంకరేజింగ్ సచ్ న్యూ టాలెంట్. ఎందుకంటే వేణుని ఇప్పటిదాకా అందరికీ ఒకలాగా పరిచయం, అండ్ ఇప్పుడు డైరెక్టర్ వేణు గారిలో పరిచయం అందరికీ. సో దిల్ రాజు గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ న్యూ టాలెంట్. అండ్ వన్స్ అగైన్ హీ ప్రూవ్డ్ ఆయన సినిమాల పట్ల ఆయనకుండే టేస్ట్. అండ్ వేణు నుంచి కూడా ఇలాంటి సినిమా బేసికల్లీ జనాలు ఎవరో నాకు తెలిసి ఎక్స్పెక్ట్ చేయరు. సో ఒకసారి ఫ్యామిలీ అందరూ కూడా వచ్చి చూస్తే డెఫినెట్లీ లవ్ ద ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ. కొన్ని కథలు మన సినిమాలోంచి వచ్చినప్పుడు హ్యాపీగా నవ్వుకొని వస్తాం, కొన్ని మంచి ఫీల్తో వస్తాం, కొంతమందికి ఇక్కడ బాధ ఉంటుంది. కానీ ఈ సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత నాకు ఇక్కడ పెయిన్ ఉంది. అది ఎందుకంటే అది రియల్ లైఫ్లో స్టోరీ, మన ఫ్యామిలీ మెంబర్స్ ఎలా రియాక్ట్ అవుతారో ఒకళ్ళు మిస్ అయితే అలాంటి ఫీల్తో మనం సినిమా థియేటర్లో బయటకు వస్తాం. సో అన్న కంగ్రాట్స్, ఎంత బాగా చేసామండి సినిమా. బేసిక్గా నువ్వు కమెడీగా తెలుసు, ఇప్పుడు జనాలకి వేరే అంటే ఏంటో కొత్తగా తెలుస్తుంది. అండ్ దిల్ రాజు గారు నీకు అవకాశం ఇవ్వడం, దిల్ రాజు గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేసినందుకు. అండ్ ఆల్ ది బెస్ట్. సినిమా మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు, తప్పక చూడండి. మామూలుగా మా వేణు సినిమా అంటే చూడడానికి వచ్చాం, కానీ ఇది వేణు సినిమా మా సినిమా కాదు, ఇది అందరి సినిమా, ఫ్యామిలీ సినిమా. ఒక కమెడియన్ కామెడీ మాత్రమే కాదు, ఎమోషన్స్ కూడా ఎంత బాగా చూపెట్టగలుగుతాడు అనేది మా డైరెక్టర్ వేణు అండ్ యాక్టర్స్ మా ప్రియదర్శి చూపించారు. చాలా బాగా పర్ఫామ్ చేశారు. అంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ ఏ కొమెడియన్ టు ఏ పర్ఫార్మర్, ఏ పర్ఫెక్ట్ యాక్టర్ అండ్ ఏ డైరెక్టర్. సో ఇది సినిమా చూస్తున్నట్టుగా కాకుండా మన పక్క వీధిలో ఒక ఇంట్లో జరుగుతున్న సిచ్యువేషన్ని చూస్తున్నట్టుగా ఉంటుంది. చాలా చాలా హార్ట్ టచింగ్గా ఉంది. ఈ సినిమా చూసిన తర్వాత మన పేరెంట్స్తో కానీ మన సిబ్లింగ్స్తో కానీ డెఫినెట్గా మళ్ళీ వెళ్ళి పాత గుర్తులు ఏమైనా ఉంటే మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకొని చిన్నప్పుడు జరిగిన, అంటే పెళ్ళికి ముందు ఒకలాగా ఉంటారు, పెళ్ళైన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మారిపోతూ ఉంటారు మనుషులు. కానీ ఈ సినిమా చూసిన తర్వాత మళ్ళీ అందరూ ఒక దగ్గరకు వచ్చేసి అందరూ మంచి మెమరీస్ని షేర్ చేసుకుంటారు. అండ్ ఈ సినిమా చాలామంది న్యూక్లియర్ ఫ్యామిలీస్ అన్నిటినీ మళ్ళీ జాయింట్ ఫ్యామిలీస్గా మార్చబోతుంది. దట్స్ ఫర్ ష్యూర్. అండ్ యూ హ్యావ్ సక్సీడెడ్ ఇన్ దిస్ ఎఫర్ట్. ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం. ఇందాకే సినిమా చూశాను, మీకు నా ముఖం చూసి అర్థమవుతుంది నేను చాలా డిస్టర్బ్డ్ ఉన్నాను. ఇప్పుడు మనం పెద్ద సీన్ చేయలేం, కానీ ఈ సినిమాలో చూసిందంతా కాస్త అటు ఇటుగా మొత్తం నేను ఫేస్ చేసిందే. నేను కావ్య పక్కన కూర్చొని కూడా చెప్తూనే ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేస్తుంది సినిమా అని. సో చాలా కాలం తర్వాత, నా చిన్నప్పుడు ఎప్పుడో నేను మాతృదేవ చూసి ఏడ్చినట్టున్నాను. మళ్ళీ చాలా కాలం తర్వాత తెలంగాణ డైలెక్ట్లో ఒక ప్యూర్, ఒక ఫ్యామిలీ డ్రామా ఎమోషన్స్తో కూడింది ఏదైతే ఉందో అది బలగం. పర్సనల్లీ మనం చాలా జోకులు వేసుకుంటూ ఉంటామంటే బంధువులు వస్తే పారిపోతామని ఇంట్లోకి రామని, కానీ నేను పర్సనల్ ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళే మనతో ఉంటారు. మన బలగమే మన బలం.